So, so we'll start with pranam mantras. So pranam mantras అందరం కలిసి చదువుదాం. సో pranam mantras are posted in chat box. Okay. సో మనందరం కలిసి చదువుదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ శ్రీ రాధా గోవింద కి జయ. నితాయ గౌరంగ కి జై. లక్ష్మీ నరసింహ స్వామి కి జై. విశ్వగురు శిల ప్రభుపాద్ కి జై. నితాయ గౌర ప్రేమనంది. హరి బోల్. యా హరి హరి బోల్. హరి హరి సో బోల్. సో వెల్కమ్ ఆల్ డివోటీస్. సో ఈరోజు మన గీతా వాల్యూస్ ట్రైనింగ్లో సెషన్ వచ్చేసి ఇట్ ఈస్ అబౌట్ వర్ణా సిస్టమ్. ఓకే, సో లెట్ మీ ప్రజెంట్ ద స్లైడ్స్. ఓకే, so all of you please confirm whether the slide is visible. Yes. Yes. Okay, bro. So we'll start our topic, varna system. ప్రస్తుతం వచ్చేసి ఇట్ ఈస్ అ క్యాస్ట్ సిస్టమ్. అయితే మన శాస్త్రాల ప్రకారం చూసుకుంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ వర్ణా సిస్టమ్. సో వర్ణా సిస్టమ్ అంటే ఏంటి? వేదిక్ సెగ్రిగేషన్ ఆఫ్ హ్యూమన్స్ ఫర్ ఎవ్రీ వన్స్ పర్ఫెక్షన్. సో మనందరికీ తెలిసిన విషయమే. మరి మనం మూమెంట్తో అసోసియేట్ అయినప్పుడు మనం తెలుసుకున్న ముఖ్యమైన విషయం, మానవ జన్మ లక్ష్యం వచ్చేసి తిరిగి భగవద్ధామానికి చేరుకోవడం, ముక్తిని పొందడం అనేది మన లక్ష్యం అన్నమాట. మరి మనుషులేమో రకరకాల వ్యక్తులు ఉంటారు. మనుష్యానాం సహస్రేషు, రకరకాల వ్యక్తులు ఉంటారు. మరి ఆ రకరకాల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక క్రమశిక్షణలో పెట్టి, వాళ్ళందరినీ ఒక గాడిలో పెట్టి, తద్వారా వాళ్ళ జీవితాలు సఫలమయ్యే విధంగా చేసే వ్యవస్థే ఈ వర్ణాశ్రమ సిస్టమ్ అన్నమాట. మరి ఆశ్రమాల గురించి మనం తర్వాత సెషన్లో మాట్లాడుకుందాం. ఈ సెషన్లో వచ్చేసి వర్ణ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. చెప్పాలంటే ఇది ఈ రోజుల్లో పెద్ద కాంట్రవర్సీ. ఈ హిందూ ధర్మంలో మనుషుల్ని కులాల లెక్కన విభజిస్తున్నారు. కులాల లెక్కన విభజించి మనుషుల్ని వేరు చేస్తున్నారు. తక్కువ కులం వాళ్ళని గుళ్ళకి రానివ్వట్లేదు. తక్కువ కులం వాళ్ళని సామాజికంగా దూరం పెడుతున్నారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. సనాతన ధర్మం అంటే, హిందూ ధర్మం అంటే మనుషుల్ని కులం లెక్కలో విభజించడం అనే ప్రచారం తీసుకొచ్చారనమాట. ఈ రకమైన ప్రచారం తీసుకొచ్చారు. కానీ వాస్తవానికి ఈరోజు ఉన్న సామాజిక వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, ఈ రోజున్న సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఈ రోజుల్లో ఉన్న కులాలు ఏవైతే ఉన్నాయో అవేవి మన శాస్త్రానుసారం లేవన్నమాట. అవన్నీ శాస్త్రబద్ధం కాదు. మరి శాస్త్రబద్ధమైన వర్ణ వ్యవస్థ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకోవాలి. బికాజ్ వీఆర్ గోయింగ్ టు టీచ్ భగవద్గీత. People will test us, people will question us on different grounds. వాట్ ఈజ్ ఒరిజినల్, వాట్ ఈజ్ నకిలీ అనేది మనకు తెలియాలన్నమాట. లేదంటే నకిలీ వ్యవస్థే అసలైన వ్యవస్థ అనే అభిప్రాయంలో మనం ఉంటే అది చాలా ప్రమాదకరం అన్నమాట. మనం చెప్పాలనుకున్నది చెప్పలేం, మనమే కన్ఫ్యూజన్లో పడిపోతాం. ఓకే, కాబట్టి అసలైన విషయాలు ఏంటనేవి మనం ఈరోజు తరగతిలో మనం చర్చించుకుందాం. ఎస్, సో ప్రస్తుతం ఉన్న క్యాస్ట్ సిస్టమ్ అంటే ప్రస్తుతం ఉన్న సామాజిక వర్గాలు ఏంటి? సో పేరున చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. కాబట్టి విల్ సీ సమ్ సింపుల్ క్లాసిఫికేషన్. యా,
సో మన చట్టాల ప్రకారం ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సంథింగ్. సో ప్రైమరీగా ఈ 4 ఉన్నాయన్నమాట. ఓకే. మరి వైదికమైన వర్ణ సిస్టమ్ ఏంటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. మరి బ్రాహ్మణులు అనేవాళ్ళు విరాట్ పురుషుడు తలతో పోల్చబడ్డారు. అంటే విరాట్ పురుషుడు మేధస్సుతో పోల్చబడ్డారనమాట. క్షత్రియులు వచ్చేసి మరి విరాట్ పురుషుడి బాహువులతో పోల్చబడ్డారు. వైశ్యులు వచ్చేసి మరి నడువుతోనూ తొడలతోనూ పోల్చబడ్డారనమాట. శూద్రులు వచ్చేసి మరి పాదాలతో పోల్చబడ్డారు. సో దీని అర్థం బ్రాహ్మణుల్ని ఆకాశానికి ఎత్తేసినట్టు కాదు, అలాగని శూద్రుల్ని తక్కువ చేసినట్టు కాదు. ఓకే. సో మరి ఇక్కడ అసలైన సమస్య ఎక్కడొచ్చిందనేది మనం రాబోయే స్లైడ్స్లో మనం తెలుసుకుంటాం. సో ఫస్ట్ బ్రాహ్మణుల దగ్గరికి వద్దాం. అసలు బ్రాహ్మణుడు అంటే ఎవరు అంటే, మన శాస్త్రాలు మన గురువుగారైన ప్రభుపాల్ వారు చెప్పిన దాని ప్రకారం బ్రాహ్మణ క్వాలిటీస్ మీన్స్ బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ. అంటే దైవం గురించి తెలుసుకునేవాడు, దైవం గురించి తెలిసిన వాడిని మాత్రమే బ్రాహ్మణుడు అంటారు. కోర్స్ సాధారణ బ్రాహ్మణులకి బ్రహ్మజ్ఞానం అంటే వాళ్ళకి నిరాకార బ్రహ్మం మాత్రమే తెలుసు. మరి బ్రాహ్మణ స్థాయి నుంచి వైష్ణవుడి స్థాయికో లేదా ఒక భక్తుడి స్థాయికో రావాలంటే అది కొంచెం సమయం పట్టే విషయమే. మరి మన గురువుగారైన ప్రభుపాల్ వారి దయ వల్ల మనం సరాసరి భక్తులమైపోయాం. మరి బ్రాహ్మణికల్ కల్చర్ అంటే బ్రాహ్మణుడి సంస్కృతి ఏంటి? శమం, దమం. అంటే ఏంటి దాని అర్థం? మనసును అదుపు చేసుకోవడం, ఇంద్రియాలను అదుపు చేసుకోవడం. మనసుని, ఇంద్రియాలని అదుపులో పెట్టుకునేవాడినే బ్రాహ్మణుడు అంటారు. భగవద్గీత ప్రకారం ప్రశాంతంగా ఉండడం, ఇంద్రియ నిగ్రహంతో ఉండడం, ఆస్టరిటీ అంటే తపస్సులో నిమగ్నమై ఉండడం. ఆస్టరిటీ అంటే ఏంటి? స్వచ్ఛందంగా కష్టాన్ని తీసుకోవడం, స్వచ్ఛందంగా. ప్యూరిటీ అంటే మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, స్వచ్ఛత అనేది పాటించడం. టాలరెన్స్ అంటే సహనం, ఓర్పు. హానెస్టీ అంటే నిజాయితీ. విజ్డమ్ అంటే మరి మంచి బుద్ధిని కలిగి ఉండడం. నాలెడ్జ్ అంటే జ్ఞానాన్ని సముపార్జించడం. అండ్ రిలీజియస్నెస్ అంటే ధార్మికంగా ఉండడం. ఈ లక్షణాలతో బ్రాహ్మణుడు అనేవాళ్ళు పనిచేస్తారనమాట. అంటే ఒక వ్యక్తి బ్రాహ్మణుడా కాదా అనేది మనం ఎలా తెలుసుకుంటాం? ఈ లక్షణాలు చూసి తెలుసుకుంటాం అనమాట. ఓకే. మరి బ్రాహ్మణులకి 6 రకాల వృత్తులు ఉన్నాయి. 6 రకాల వృత్తుల్లో 3 వృత్తులు కంపల్సరీ. ఏంటా 3 వృత్తులు? వర్షిప్ ఆఫ్ డీటీ, శ్రీ విగ్రహారాధన, స్టడీ ఆఫ్ వేదాస్, మన వైదిక శాస్త్రాలను చదువుకోవడం, అండ్ గివింగ్ ఆఫ్ చారిటీ. సో గివింగ్ ఆఫ్ చారిటీ అంటే బ్రాహ్మణుడు ఏవి దాచుకోడు అనమాట. మీరు ఒక బ్రాహ్మణుడికి ఒక 10,000 లక్ష రూపాయలు ఇచ్చారనుకోండి, నిజమైన బ్రాహ్మణుడికి వాటిని వెంటనే ఖర్చు పెట్టేస్తాడు. ఈరోజు రేపో ఖర్చు పెట్టేస్తాడు. అంతే తప్పితే దాన్ని ఇంతకాలం దాచుకోవాలి అని చెప్పేసి ఉండదన్నమాట. ఎందుకు? ఆస్టరిటీ, స్వచ్ఛందంగా కష్టాన్ని అంగీకరించడం, స్వచ్ఛందంగా పేదరికాన్ని అంగీకరించడం. ఇది బ్రాహ్మణుడు లక్షణం. పూర్తిగా భగవంతుడి మీద ఆధారపడేవాడు ఆ బ్రాహ్మణుడు అనమాట. ఇన్ ఎక్స్చేంజ్ ఏ బ్రాహ్మణ షుడ్ రిసీవ్ చారిటీ అండ్ దిస్ షుడ్ బి హిస్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. ఏ బ్రాహ్మణ కెనాట్ టేక్ అప్ ఎనీ ప్రొఫెషనల్ ఆక్యుపేషన్ ఫర్ హిస్ లైవ్లీహుడ్. సో బ్రాహ్మణుడు అనేవాడు ఆ పైన చెప్పిన వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చేసుకోవాలి. వేరే వేరే కార్యాలు చేయకూడదు అనమాట. వేరే వృత్తులు చేపట్టకూడదు. ఎందుకు? బ్రాహ్మణుడు అంటేనే అన్ని ఆశలకి, వాటికి వీటికి దూరంగా ఉండాలి. వాటన్నిటికీ దూరంగా ఉండి మరి భగవంతుడు ఎంతైతే ఇచ్చాడో అంతలో బతకాలన్నమాట. ఇది శాస్త్రాలు చెప్పేది. ద శాస్త్రాస్ ఎస్పెషల్లీ స్ట్రెస్ ఇఫ్ వన్ క్లెయిమ్స్ టు బి ఏ బ్రాహ్మణ హీ కెనాట్ ఎంగేజ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ఎనీవన్ ఎల్స్. అంటే వేరే వాళ్ళ కింద ఉద్యోగం చేయడం, వేరే వాళ్ళ కింద ఏదో వారి దిగువ స్థాయిలో వృత్తి చేయడం అనేది శాస్త్రాలు నిషేధించాయి. అదర్వైజ్
హీ ఎట్ వన్స్ ఫాల్స్ ఫ్రమ్ హిస్ పొజిషన్ అండ్ బికమ్ శూద్ర. మరి ఒక బ్రాహ్మణుడు అయి ఉండి బయటికి వెళ్ళి ఎవరి కింద ఉద్యోగం చేస్తున్నా, ఎవరి కింద ఆయన వృత్తి చేస్తే, మరి ఒకేసారి ఆయన బ్రాహ్మణ స్థాయి నుంచి పతనమయ్యి శూద్రుడి స్థాయికి పడిపోతాడనమాట. అది భాగవతం చెప్తుందన్నమాట. మరి భాగవతం భాష్యంలో మన గురువు గారైన ప్రభుపాల్ వారు చెప్పారు. ఓకే, బ్రాహ్మణ వృత్తి ఏంటి? శ్రీ విగ్రహారాధన, గుడిలో ఉన్న అర్చామూర్తులు ఎవరైతే ఉన్నారో మరి వాటికి అర్చామూర్తులకు సేవ చేయడం, వేదాధ్యయనం చేయడం, శాస్త్రాధ్యయనం చేయడం, అలాగే దానాలు ఇవ్వడం. సో దానాలు తీసుకోవడం, దానాలు ఇవ్వడం. మరి చేసిన వృత్తికి ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకుని ఉన్నంతలో జీవితాన్ని గడపాలి, భగవంతుడి మీద ఆధారపడుతూ. అది బ్రాహ్మణుడు చేయాల్సిన పని. తర్వాత క్షత్రియుల బాధ్యత ఏంటి? ద క్షత్రియాస్ డ్యూటీ ఈస్ టు ప్రొటెక్ట్ సిటిజన్స్ ఫ్రమ్ ఆల్ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ఫర్ దట్ రీజన్ హీ హ్యాస్ టు అప్లై వైలెన్స్ ఇన్ సూటబుల్ కేసెస్ ఫర్ లా అండ్ ఆర్డర్. సో హీ హ్యాస్ టు కాంక్వర్ సోల్జర్స్ ఆఫ్ ఇన్మికల్ కింగ్స్ అండ్ దస్ విత్ రిలీజియస్ ప్రిన్సిపల్స్ హీ షుడ్ రూల్ ఓవర్ ద వరల్డ్. మరి క్షత్రియులు అంటే ఎవరు? రాజ్యంలో ఉండే సైనికులు కావచ్చు, రాజ్యంలో ఉండే రక్షక భటులు కావచ్చు, రాజ్యంలో ఉండే మంత్రులు కావచ్చు, ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీరందరిపైన ఉండే రాజు కావచ్చు, వీళ్ళందరూ క్షత్రియులు అవుతారనమాట. మరి క్షత్రియులు వచ్చేసి మరి పౌరుల్ని కాపాడాలి, రాజ్యంలో ఉన్న ప్రజల్ని కాపాడాలి, అవసరమైతే అందులో కొంచెం హింసను కూడా ప్రయోగించాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. అలాగే మరి వేరే రాజులు ఉంటారనమాట, ప్రజల్ని పీడించేవాళ్ళు, ధర్మం తప్పి పరిపాలించే రాజులు ఉంటారు. మరి వాళ్ళ మీదకి దండెత్తి యుద్ధం చేసి వాళ్ళని ఆక్రమించుకోవాలి. దాన్ని క్షత్రియ ధర్మం అంటారు. అంటే మీ పక్క దేశం రాజు సరిగ్గా ప్రజల్ని పాలించట్లేదు, మీరు యుద్ధం ప్రకటించి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుని మీరేం చేయాలి? ఆ రాజ్యంలో ఉన్న ప్రజలకి సుపరిపాలన అందించాలి. ఒకవేళ పక్క దేశంలో ఉన్న రాజు ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడు, యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. అంటే క్షత్రియుడు యుద్ధం ఎందుకు చేయాలి? ధర్మం కోసం చేయాలి. శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తాడు, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుద్ధచ మయ్యర్పిత మనోబుద్ధిర్ మామే వైశ్యసి అసంశయ. అంటే ధర్మం కోసం యుద్ధం చేస్తే అది శ్రీకృష్ణుడి గురించి యుద్ధం చేసినట్టు. ఎందుకు? ధర్మాన్ని సంస్థాపించడం అనేది అది భగవంతుడి కార్యం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మరి సాధువులను రక్షించడం కావచ్చు, దుష్టుల్ని శిక్షించడం కావచ్చు, అలాగే ధర్మాన్ని స్థాపించడం కావచ్చు, ఇవన్నీ భగవంతుడి పనులు. సో అవన్నీ భగవంతుడి కోసం రాజు అనేవాడు చేయాలన్నమాట. లెక్క ప్రకారం చూసుకుంటే మరి క్రితం సంవత్సరం బంగ్లాదేశ్లో మన ఇస్కాన్ టెంపుల్స్ మీద దాడులు జరిగాయి, భక్తుల్ని చంపడం ఇవన్నీ జరిగాయి. మరి మన శాస్త్రాల్లో రాసిన దాని ప్రకారం అయితే మన భారతదేశం ఈ పాటికి బంగ్లాదేశ్ మీద దండెత్తి ఆ బంగ్లాదేశ్ని ఆక్రమించేయాలి. కాకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఉండే కొన్ని లోపాల మూలంగా, పరిమితుల మూలంగా ఆ పనులు చేయలేకపోతున్నాం. సో క్షత్రియాస్, మరి క్షత్రియుల డ్యూటీ ఏంటి? మరి రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ ఇవ్వడం, అలాగే దాన ధర్మాలు చేయడం, అలాగే మరి రాజ్యానికి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వైదికంగా నడపడం. మన రాజ్యంలో ధర్మం అనేది అందరూ పాటిస్తున్నారా లేదా అనే దాన్ని చూసుకోవడం, అది చాలా ముఖ్యం అన్నమాట. టు బి అన్అఫ్రైడ్ టు ఫైట్ వెన్ ఎవర్ దెర్ ఈస్ అటాక్ బై ఎనిమీస్. ఎప్పుడైనా శత్రువులు దాడి చేస్తే ఏ మాత్రం భయపడకుండా తిరిగి దాడి చేయాలి. అది క్షత్రుడి యొక్క బాధ్యత. ప్రజల్ని రక్షించాలి, ప్రజల్ని ధర్మంగా పరిపాలించాలి, ప్రజలు ధర్మాన్ని పాటించేలా చూసుకోవాలి. ఒక రాజ్యంలో ప్రజలు పాపాలు చేస్తే ఆ పాపాల్లో 1/6, 1/6 అంత పాపం ఆ రాజ్యం చేసే రాజు ఖాతాలోకి వెళ్ళిపోద్ది అనమాట. సో అందుకే మరి క్షత్రియుడు అనేవాడు చాలా జాగ్రత్తగా తన బాధ్యతను తను నెరవేర్చాలి. ఇక తర్వాత వచ్చేసి వైశ్య కమ్యూనిటీ.
వైశ్యులు అంటారు. మరి వ్యాపారాలు చేసేవాళ్ళు కావచ్చు, కృషి, గోరక్ష, వాణిజ్యం అంటే వ్యవసాయం కావచ్చు, గోరక్ష అంటే గోవుల్ని రక్షించడం కావచ్చు, పోషించడం కావచ్చు, వాణిజ్యం అంటే వ్యాపారం. ఈ పనులు చేసే వ్యక్తుల్ని వైశ్యులు అంటారు. ఓకే. సో మరి మీ అందరికీ ఇక్కడ స్లైడ్ మీద ఉన్న టెక్స్ట్ క్లియర్గా కనపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. Yes, Prabhu. ఓకే. సో విల్ ప్రొసీడ్. సో మరి ఇక్కడ వైశ్యుల లక్షణం ఏంటంటే, ఇప్పుడు వైశ్యుడి చేతిలో మీరు 10 రూపాయలు పెట్టారు అనుకుందాం. వాడి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, ఈ 10 రూపాయలని 1000 రూపాయలు ఎలా చేయాలి, ఏం చేస్తే 1000 రూపాయలు అవుతుంది అనే మెంటాలిటీతో ఉంటాడనమాట వైశ్యుడు. అంటే సంపదను పెంచడం, వ్యాపారాలు చేయడం, అదేంటి ఆహార పదార్థాలు పండించడం, ఇవన్నీ వైశ్యుడి లక్షణం. లేదా ఎవరైనా దేన్నైనా పండించారు, ఓకే, దాని స్వరూపాన్ని మార్చి లాభానికి అమ్మడం, ఇదంతా వైశ్యుడి లక్షణం. ఒక రైతు టమాటాలు పండించాడు, అది ఒక వ్యాపారి కొనుక్కుని ఏం చేస్తాడు, దాన్ని సాస్ లాగా చేసేస్తాడు, కెచప్ లాగా చేసేసి కొంచెం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి ప్యాకేజింగ్ చేసేస్తాడు. మరి టమాటాలు అమ్ముకోవాలంటే అది కేవలం 2-3 రోజులే. 2 రోజులు ఏంటంటే టెన్షన్ మొదలవుద్ది. ఎందుకంటే పచ్చిగా ఉన్న టమాటాలు కూడా పండుతాయి. ఇక మ్యాక్సిమం ఉన్నది 1 రోజు. ఆ 1 రోజులో అన్నీ అమ్ముకోలేరు. మరి దాన్ని కెచప్ చేసేసి కొంచెం ప్రిజర్వేటివ్ యాడ్ చేసి ప్యాకింగ్ చేసేస్తే దాన్ని అమ్ముకోవడానికి 3-4 నెలల సమయం ఉంటుంది. సో ఆ రకంగా కెచప్ని ఎక్కువ రేటుకి అమ్ముకుని ఎక్కువ లాభం సంపాదిస్తాడు. సో ఇది వైశ్యుల లక్షణం అన్నమాట. ఏ రకంగా ధనాన్ని పెంచాలి, ఏ రకంగా వ్యాపారం చేయాలి, ఏ రకంగా వ్యవసాయం చేయాలి, ఇవన్నీ వైశ్యుడి లక్షణం. ఇక శూద్రుల లక్షణం. శూద్రులకు వచ్చేసి మరి శాస్త్రాలు చదివే జ్ఞానం ఉండదు, శాస్త్రాలని అర్థం చేసుకునే సామర్థ్యం ఉండదు. అలాగే మరి వ్యవస్థల్ని నడిపించే సామర్థ్యము, ఆ వ్యవస్థలను నడిపించే లక్షణం ఉండదు క్షత్రియుల్లాగా. అంటే రాజ్యానికి సంబంధించిన వ్యవహారాలు చూసే నైపుణ్యం ఇవేవి శూద్రులకు ఉండవు. ఇంకా వ్యాపారం చేసే లక్షణం కూడా శూద్రులకు ఉండదు అనమాట. ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు కొంచెం డబ్బు బ్రాహ్మణుల చేతిలో పెడితే బ్రాహ్మణుడు ఏం చేస్తాడు, కుదిరినంత తొందరగా దాన్ని ఖర్చు పెట్టేస్తాడు, దాన ధర్మం చేసేస్తాడు. అది బ్రాహ్మణుల లక్షణం. క్షత్రియుడికి ఇచ్చారంటే మరి క్షత్రియుడికి ఇచ్చారంటే ఏంటది, పన్ను, ట్యాక్స్. మరి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడతాడు. ఒక వైశ్యుడి చేతిలో మీరు డబ్బులు పెడితే వైశ్యుడు ఏం చేస్తాడంటే మీరు ఇచ్చిన డబ్బుని 10 ఎలా చేయాలి అనేది వైశ్యుడి మెంటాలిటీ. శూద్రుల మెంటాలిటీ ఎలా ఉంటుందంటే మీరు వాడి చేతిలో 10 రూపాయలు 100 రూపాయలు పెడితే వెంటనే వెళ్ళి బీడీలు కొనుక్కుంటాడు, లేదంటే వెంటనే వెళ్ళి ఏం చేస్తాడు, బజ్జీలు కొనేసుకుంటాడు. లేదు ఈ డబ్బుల్ని ఎలా పెంచవచ్చు అంత ఆలోచించలేడు అనమాట. అంత ఆలోచించలేడు. అంటే సంపదను పెంచడం కావచ్చు, లేదా వ్యవస్థలను నడిపించడం కావచ్చు, లేదా శాస్త్రాధ్యయనం చేసి ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం కావచ్చు, ఈ లక్షణాలు ఏవి శూద్రులకు ఉండవు. కాబట్టి వాళ్ళకి ఏ రకమైన పని కరెక్ట్ అంటే పరిచర్యాయాం, అంటే పై 3 వర్ణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేవలు చేయడమే ఈ శూద్రుల బాధ్యత అన్నమాట శాస్త్రాల అనుసారం. అంతే శూద్రుల బాధ్యత అంతే. ఎందుకంటే వీళ్ళకి పెద్ద స్థాయి ఆలోచనలనే ఉండవు. కాబట్టి నాయన మీరు మీ పైన ఉన్న వ్యక్తులకి మీరు సేవలు చేసుకోండి అంతే. ఇక మీరు ఎక్కువ మెదడు పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేనే లేదు. సో శాస్త్రాలు చెప్పేది ఇదన్నమాట. ఇప్పుడు వర్ణ వ్యవస్థకి నేడు సమాజంలో ఉన్న కుల వ్యవస్థకి తేడా ఏంటి అనేది మనం ఈరోజు గమనిద్దాం. సో వర్ణ వ్యవస్థ ఇట్ ఈస్ క్రియేటెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. సో కృష్ణ సేస్ ఇన్ భగవద్గీత, చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారం అపిమాం
విద్ధి అకర్తారం అవ్యయం. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే మరి ఈ 4 వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వీటన్నిటిని సృష్టించింది దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడే. ఎట్ ఏ సేమ్ టైం రెండో లైన్లో ఏం చెప్తున్నాడు? తస్య కర్తారం అపిమాం విద్ధి అకర్తారం అవ్యయం. మరి మనుషులు ఆ రకంగా విభజించిన అవన్నీ భగవంతుడు చేసినట్టు కాదు. కారణం గుణ కర్మ విభాగశ. అంటే ఆ వ్యక్తుల గుణాన్ని బట్టి ఆ వ్యక్తులు చేసే పనిని బట్టి మరి ఆ విభజన అనేది జరిగిందనమాట. అంటే ఆ పని భగవంతుడు చేసినట్టు కాదు, అది వాళ్ళకు అదంతా ఆ జీవుల లక్షణం వల్ల అయింది. అయితే ఈ కుల వ్యవస్థ అనేది మటుకు మనుషులు సొంతంగా తయారు చేసుకుంది. మనుషులు సొంతంగా తయారు చేసుకుని ఈరోజు సమాజం మెడలో పెద్ద భారంగా తయారైన విషయం అన్నమాట ఇది కుల వ్యవస్థ అనేది. ఇది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే ఈ రోజుల్లో కుల ఘర్షణలనే మనం చూసాం. 1990లో కావచ్చు, 80లో కావచ్చు కుల ఘర్షణలు జరిగేవి. ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక రకమైన కుల ఘర్షణలు అనేవి ఉండేవి. ఒక ఊళ్ళో 2 కులాలకు పడకపోతే వాళ్ళు కొట్టుకుని చనిపోవడం, కొట్టుకోవడం, నరుక్కోవడం, ఒకళ్ళ ఇళ్ళు ఇంకొకళ్ళు దోచుకోవడం, ఇలాంటివన్నీ మీరు ప్రతి రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రం వాళ్ళు చెప్తారు, మా రాష్ట్రంలో ఇలా జరిగిందండి, ఆ 2 కులాలు కొట్టుకున్నాయి, వాళ్ళిద్దరికి మధ్యలో ఇది సమస్య అనేసి. ఎందుకు? ఇవన్నీ మనుషులు శాస్త్ర విరుద్ధంగా తయారు చేసుకున్నవి, ఏర్పాటు చేసుకున్నవి కాబట్టి. ఇదివరకు కేవలం వర్ణ వ్యవస్థ ఉన్నప్పుడు బ్రాహ్మణులు క్షత్రియులు కొట్టుకోవడం, లేదా వైశ్యులు శూద్రులు కొట్టుకోవడం, లేదా శూద్రులు క్షత్రియులు కొట్టుకోవడం, బ్రాహ్మణులు శూద్రులు కొట్టుకోవడం, ఇలాంటివి ఎక్కడా జరిగిన దాఖలాలు లేవు. ఎందుకంటే అది భగవంతుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ. మరి భగవంతుడు ఏర్పాటు చేసిన వ్యవస్థలో ఈ రకమైన సమస్య అనేది రాదు. సో అది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, వర్ణ వ్యవస్థకి మూలం వచ్చేసి జన్మ కాదు, క్వాలిఫికేషన్, అర్హత, గుణాన్ని బట్టి. సో మరి అర్హతను బట్టి వర్ణం అనేది నిర్ణయించబడుతుంది. ఒక శూద్రుడి కుటుంబంలో క్షత్రియుడు పుట్టొచ్చు, సాధ్యమే. ఒకటి శూద్రుడి కుటుంబంలో మరి భగవంతుడిని అర్థం చేసుకునే సమర్థత ఉన్న వ్యక్తి పుట్టొచ్చు, అంటే ఒక బ్రాహ్మణుడు పుట్టొచ్చు, అది కూడా సాధ్యమే. అలాగే బ్రాహ్మణ కుటుంబంలో ఒక శూద్రుడు కూడా పుట్టొచ్చు. అంటే జన్మతః ఈ కులాన్ని నిర్ణయించడం అనేది పూర్తిగా శాస్త్ర విరుద్ధం. జన్మతః అందరూ శూద్రులే. మరి గురువు గారి కింద అందరినీ గురుకులానికి పంపించాలి. వాడు బ్రాహ్మణుడు కొడుకే కానీ, ఆ దేశానికి సంబంధించిన రాజు కొడుకే అవని, ఆ దేశానికి సంబంధించిన ఒక ప్రధానమంత్రి కొడుకే అవని, సేనాధిపతి కొడుకే అవని, లేదా ఒక పెద్ద వ్యాపారి కొడుకే అవని, ఎవరైనా కానీ వాళ్ళందరూ గురుకులానికి వెళ్ళాల్సిందే, కటిక నేల మీద పడుకోవాల్సిందే, బయటికి వెళ్ళి భిక్షయాటం చేసుకొచ్చి గురువుకు సమర్పించాలి. గురువు నువ్వు వెళ్ళి తిను అంటేనే వాళ్ళు తినాలి. గురువు ఆదేశానుసారం నడుచుకోవాలి. గురువు కింద శిక్షణ పొందాలి. ఓకే. సో ఎవడైతే శాస్త్రాధ్యయనంలో, వేదాధ్యయనంలో, భగవంతుని అర్థం చేసుకోవడంలో ఈ విషయాల్లో ఎక్కువగా ఎవరైతే రాణిస్తున్నారో గురువు వాడిని బ్రాహ్మణుడిగా నిర్ణయిస్తాడు. ఎవడైతే మరి రాజ్యానికి సంబంధించిన వ్యవస్థలు నడిపించడంలో లేదా యుద్ధ నైపుణ్యంలో మరి వాడి సామర్థ్యం ప్రదర్శిస్తాడో వాడిని క్షత్రియుడిగా గురువుగారు నిర్ణయిస్తారు. సో గురువుగారు చెప్తారనమాట, నాయన నువ్వు వెళ్ళి బ్రాహ్మణ వృత్తి చేసుకో బాబు, నువ్వు వెళ్ళి సైనిక వృత్తి చేపట్టు, లేదా రాజ్యంలో ఆర్థిక వ్యవహారాలు చూసుకో క్షత్రియుడిగా, లేదా నాయన నువ్వు వెళ్ళి రాజ్యంలో సైనిక విభాగంలో జంతువుల వ్యవహారాలు చూసుకో, లేదా నాయన నువ్వు వెళ్ళి వ్యాపారం చేసుకో, నువ్వు వెళ్ళి పొలం దున్నుకో, పంట పండించుకుని బతుకు. ఈ రకంగా మరి ఎంత శిక్షణ ఇచ్చినా వాడికి పై 3 లక్షణాలు రాలేదనుకోండి, గురువుగారు ఏం చెప్తారు? నాయన నీకు పైవేవి సాధ్యం కావట్లేదు,
నీకు ఏ రకమైన విద్యలో అబ్బట్లేదు, కాబట్టి నువ్వేం చేస్తావంటే వెళ్ళి చిన్న చిన్న పనులు చేసుకో అంటే వాడు శూద్రుడు అనమాట. ఎంత శిక్షణ ఇచ్చినా కానీ వాడికి పై 3 లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం అబ్బట్లేదు అంటే వాడికి క్వాలిఫికేషన్ అనేది లేదు అంటే ఇక వాడు శూద్రుడు అని అర్థం. ఎంత ట్రైనింగ్ ఇచ్చినా వాడు ఆ ట్రైనింగ్ అందుకోవట్లేదు. కాబట్టి నాయన నువ్వు ఈ చిన్న చితక వృత్తులు చేసుకుంటూ బతికేసి అలా అనమాట. ఓకే, సో వర్ణ వ్యవస్థ అనేది ఆ వ్యక్తి గుణగణాలు అలాగే వాడు చేసే కర్మ, వాడు చేసే పనిని బట్టి ఉంటుందన్నమాట. అయితే ఈ కుల వ్యవస్థకి అలాంటిది ఏమీ లేదు. ఒక కులంలో పుట్టాడంటే వాడు ఆ కులానికి సంబంధించినవాడు అంతే. వాడి మనస్తత్వం ఏంటి, వాడి లక్షణాలు ఏంటి, వాడు ఏం పని చేస్తాడు, ఇవేమీ లేవు. కేవలం ఆ కుటుంబంలో పుట్టాం, వాడు ఏమన్నా కానీ వాడు తాగుబోతామనివ్వండి, తిరుగుబోతామనివ్వండి, లేకపోతే ధర్మభ్రష్టుడు అవ్వనివ్వండి, వాడికి ఎలాంటి చండాలపు లక్షణాలు ఉన్నా వాడు ఒక గొప్ప కులంలో పుట్టాడంటే ఇంక వాడు ఆ కులం వాడు అన్నట్టే. సో ఈ మోడర్న్గా ఉన్న కుల వ్యవస్థ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇల్లాజికల్ అండ్ ఇట్ ఈస్ ఎగనెస్ట్ స్క్రిప్చర్స్. ఇంకా వర్ణ వ్యవస్థ అనేది ఇట్ ఈస్ సైంటిఫిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ హ్యూమన్స్ బట్ దెర్ ఈస్ నో ఎయిమ్ టు డిస్క్రిమినేట్. ఎవడి క్వాలిఫికేషన్ ప్రకారం వాడికి ఆ వృత్తిని అందించడం వర్ణ వ్యవస్థ లక్ష్యం. శూద్రులకి వేదాధ్యయనం చేసి మరి వైదిక సంస్కృతికి సంబంధించిన తాత్పర్యం చెప్పే సర్వీస్ ఇవ్వలేం. ఇస్తే ఏమవుతుంది ఒకసారి ఊహించుకోండి. అలాగే శూద్రులకి వ్యాపార బాధ్యతలు అప్పచెప్పలేం. మరి శూద్రుల లక్షణం ఏంటి, వాళ్ళకి అంత తెలివితేటలు ఉండవు అనమాట. మరి సపోజ్ చేతిలో ఒక 5 లక్షలు ఉన్నాయి, అదొక వైశ్యుడి చేతిలో పెడితే వాడు ఎట్లా ఆలోచిస్తాడు, 5 లక్షలు ఉన్నాయి, ఒక నెలకి ఒక 20,000 రెంట్కి ఒక రూమ్ తీసుకుని అందులో కిరాణా షాప్ పెడదాం ఇలా ఆలోచిస్తాడు. లేదా ఒక డిపార్ట్మెంట్ స్టోర్ ఓపెన్ చేద్దాం ఈ రకంగా ఆలోచిస్తాడు అనమాట. సో ఆ రకంగా ఈ 5 లక్షల్ని 10 లక్షలు చేయాలి ఈ రకమైన ఆలోచన ఉంటుంది ఎవరికి, ఒక వైశ్యుడికి. అదే 5 లక్షలు మీరు ఒక శూద్రుడి చేతిలో పెడితే వాడు ఏం చేస్తాడు తెలుసా, వెళ్ళి ఒక ఇండోనేషియా ట్రిప్కి వెళ్ళి వచ్చేస్తాడు, 5 లక్షలు అయిపోతాయి అంతే, అయిపోయింది. ఒక ఫారిన్ ట్రిప్కి వెళ్ళి వచ్చేద్దాం. అలా కాదు ఈ డబ్బుని ఎలా పెంచుదాం, సంపదను ఎలా సృష్టిద్దాం అనే ఆలోచన ఉండదు అనమాట. సో ఇక్కడ ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఏ విషయాలు ఏ సమాజానికి సంబంధించిన ఏ విషయాలు ఎవరి చేతిలో పెడితే బాగుంటుంది, మానవ సమాజం అంతా మరి అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్, మానవ జీవిత లక్ష్యం అంటే భగవద్ధామానికి తిరిగి చేరుకోవడం అనే లక్ష్యం డిస్టర్బ్ అవ్వకుండా, దానికి ఆటంకం లేకుండా ముందుకు కొనసాగడానికి మరి శాస్త్రీయంగా మనుషుల్ని విభజించడమే ఈ వర్ణ వ్యవస్థ అన్నమాట. అయితే ఇప్పుడున్న కుల వ్యవస్థ ఏదైతే ఉందో దానికి ఏ రకమైన శాస్త్రీయత లేదు. ఆ రకమైన శాస్త్రీయత లేని వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం గుర్తిస్తుంది, దాని ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తుంది. సరే, ఈ మరి వర్ణ వ్యవస్థ మరి కుల వ్యవస్థగా వికారం పొందడానికి మరి కొంతమంది బ్రాహ్మణుల కారణం అన్నమాట. వాళ్ళు తప్పుడు అర్థాలు తీసుకురావడం, కావాలని తప్పుగా ఈ శాస్త్రాలని చదవడం, తప్పుడు భాషను చెప్పడం మూలంగా ఈ ఉత్పాతం అనేది వచ్చిందనమాట. ఇది చాలా పెద్ద ఉత్పాతం. సో భాగవతం చెప్పేది ఏంటంటే, ఇఫ్ సమ్వన్ షోస్ ద సిమ్టమ్స్ ఆఫ్ బీయింగ్ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఆర్ శూద్ర యాజ్ డిస్క్రైబ్డ్ అబోవ్, even if he has appeared in a different class, he should be accepted according to those symptoms of classification. క్షత్రియుడి వంశంలో బ్రాహ్మణుడు పుట్టొచ్చు, ఎందుకు, వాడికి బ్రాహ్మణుడి లక్షణాలు ఉన్నాయి. ఒక వైశ్యుడి కుటుంబంలో క్షత్రియుడు పుట్టొచ్చు, వాడికి పోరాడే లక్షణం ఉంది, అలాంటప్పుడు వాడిని క్షత్రియుడిగానే గుర్తించాలి. లేదు వైశ్యుడి కుటుంబంలో పుట్టాడు కాబట్టి వాడిని వైశ్యుడిగానే చూడడం అనేది తప్పు అనమాట. భాగవతం ప్రకారం వాడిలో ఉన్న లక్షణాలు బట్టి వాడిని క్లాసిఫై చేయాలన్నమాట.
దానికి సంబంధించిన ఒక మంచి ఎగ్జాంపుల్ ఈ సత్యకామ జాబాల. సో సత్యకామ జాబాల అనే అబ్బాయి ఒక వేశ్యకుమారుడు అనమాట. మరి ఆ అబ్బాయి ఒక బ్రాహ్మణుడు కొడుకు అయితే కాదు, కానీ ఆ అబ్బాయికి బ్రాహ్మణుడు అవ్వాలని ఉంది. ఆయన ఏం చేస్తాడంటే ఆ అబ్బాయి చిన్నపిల్లోడు గౌతమ్ ముని దగ్గరికి వెళ్తాడు. గౌతమ్ ముని దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతాడంటే, అయ్యా మరి నాకు దీక్ష ఇవ్వండి, నేను బ్రాహ్మణుడు అవ్వాలనుకుంటున్నానని చెప్పేసి అడుగుతాడు. ఎవరు? సత్యకామ జాబాల గౌతముడి దగ్గరికి వెళ్ళి. మరి గౌతముడు ఏమంటాడంటే, సరే మరి నువ్వెవరు, మరి నీ తండ్రి ఎవరు, మరి బ్రాహ్మణుడు కాని తండ్రి ఎవరైతే బ్రాహ్మణుడికి పుట్టలేదో మరి వాళ్ళని నేను శిష్యుడిగా చేర్చుకోను అనేసి చెప్తాడనమాట. ఒకప్పుడు శూద్రుల్ని చేర్చుకునేవాళ్ళు కాదు. సరే అని చెప్పేసి మరి నీ తండ్రి ఎవరని చెప్పేసి అడుగుతాడనమాట గౌతమ్ముని. అడిగితే అబ్బాయి నాకు తెలియదు అంటాడు. సరే తెలియకపోతే మీ తల్లిని అడిగి తెలుసుకురా అని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పేసి ఆ సత్యకామ జాబాల మరి వెళ్ళి తల్లిని అడుగుతాడనమాట, మా తండ్రి ఇంతకీ నా తండ్రి ఎవరు అనేసి. ఆవిడేమంటుందంటే, నాకు కూడా తెలియదు, నాకు చాలామంది మాకు వాడితో సంబంధం ఉందనేసి అంటది. మరి ఆ సత్యకామ జాబాలు తిరిగి వస్తాడు గౌతముని దగ్గరికి. తిరిగి వచ్చి చెప్తాడనమాట, ఏమనంటే, అయ్యా నా తల్లికి కూడా తెలియదంట మరి తండ్రి ఎవరు అనేది. సో ఇక తన గురించి తను చెప్తాడు, తన తల్లి ఒక వేశ్య అనేసి. మరి బ్రాహ్మణుడి లక్షణం ఏంటి? ట్రూత్ఫుల్నెస్, సత్యం. సో మరి ఎవరికి అంత ధైర్యం ఉండదు. అటువంటి కుటుంబ నేపథ్యం నుంచి బయటకు వచ్చి మరి రెగ్యులర్ సమాజంలో, ఒక సాధారణ సమాజంలో అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైనా వస్తే మరి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పుకోవడానికి వాళ్ళకి అంత కంఫర్ట్ ఉండదు. చాలా అంటే చాలా చాలా ఇబ్బంది పడతారనమాట. కానీ ఈ పిల్లోడు మాత్రం అలా ఇబ్బంది పడలేదు. గౌతమ్ మునికి చెప్పేశాడు, ఇది నా పరిస్థితి అనేసి. ఇక్కడ గౌతమ్ ముని చూసింది ఏంటంటే, ఈ అబ్బాయికి సత్యం చెప్పడం అనే ఒక బ్రాహ్మణ లక్షణం ఉంది, అంతే. అందుకని ఆయన ఏం చేశాడు? శిష్యుడిగా చేర్చేసుకున్నాడు. సో ఈ రకంగా మనిషిలో లక్షణాన్ని చూసి ఒక వర్ణాన్ని నిర్ణయించాలన్నమాట. అది వైదిక పద్ధతి, అదొక వైదిక లక్షణం. సో ఇదన్నమాట అర్హత. కాబట్టి ఈ వర్ణ అనేది అది జన్మతః రాదు, కానీ దేని మూలంగా వస్తుంది? ఒక అర్హత మూలంగా వస్తుంది. ఇట్ కమ్స్ ఓన్లీ బై క్వాలిఫికేషన్, నాట్ బేస్డ్ ఆన్ బర్త్. సో మరి శ్రీకృష్ణ భగవానుడు చెప్పేది ఏంటి? చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ తస్య కర్తారం అపిమాం విద్య కర్తారం అవ్యయం. ఓకే, సో ఎనీ వన్ ఆఫ్ యూ కెన్ రీడ్ ద ట్రాన్స్లేషన్ అలౌడ్. ఎవరైనా చదవచ్చు. Hare Krishna Prabhuji. Yes, Mataji, you can read. According to the three modes of material nature and the work ascribed to them, the four divisions of human society were created by me. And although I am the creator of this system, you should know that I am at the non-duo being unchangeable. సో ఈ 4 వర్ణాలని సృష్టించింది శ్రీకృష్ణ భగవానుడు. అది కూడా మరి మనుషుల గుణాన్ని బట్టి ఆ విభజన అనేది జరిగింది. మరి శ్రీకృష్ణుడే ఇవన్నీ సృష్టించినా కానీ వీటన్నిటికి అర్థం శ్రీకృష్ణుడు కాదు. ఎందుకంటే అది ఆ జీవుల లక్షణం. అది ఆ జీవుల లక్షణాన్ని బట్టి ఆ వ్యవస్థ అనేది వచ్చిందనమాట. అదేదో శ్రీకృష్ణుడు విభజించాలని విభజించలేదు. ఓకే, సో మరి ఈ వర్ణ వ్యవస్థ అవసరం ఏంటి? సో మరి మానవ సమాజం కూడా అదొక జంతు సమాజం లాంటిదే. ఏ పని ఎవరు చేయాలి అనే దాంట్లో స్పష్టత అనేది ఉండాలన్నమాట. ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు ఒక 5 లక్షలు ఒక వైశ్యుడి చేతికి ఇస్తే ఏం చేస్తాడు? వ్యాపారం చేసి పెంచుదామని చూస్తాడు. అదే 5 లక్షలు ఒక క్షత్రియుడికి ఇస్తే ఏం చేస్తాడు?
ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా చేద్దామని చూస్తాడు. అంటే రాజ్యంలో మౌలిక వసతులు ఇలాంటివి ఏమైనా చేద్దామని. బ్రాహ్మణుడికి ఇస్తే ఏం చేస్తాడు? వెంటనే ధర్మానికి ఖర్చు పెట్టేస్తాడు. శూద్రుడికి ఇస్తే ఏం చేస్తాడు? వాటిని సొంతంగా అనుభవించడానికి వాడేస్తాడు. దానివల్ల వాడికి పెద్ద ఉపయోగం ఉండదు, ఎవరికి పెద్ద ఉపయోగం ఉండదు. సో ఈ రకంగా ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు ఇప్పుడు నలుగురు మనుషులకి 4 లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఏ లక్షణాలు ఉన్నవాళ్ళు దానికి సంబంధించిన పనే చేయాలి. ఆ రకంగా చేస్తేనే ఆ సమాజం నిలకడగా ఉంటుందన్నమాట. ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకోవాలన్నమాట. వాళ్ళ లక్షణాన్ని బట్టి, జన్మను బట్టి కాదు, వాళ్ళ లక్షణాన్ని బట్టి. లేదంటే ఏమవుతుందంటే మరి సమాజంలో ఉత్పాతం అనేది వచ్చేస్తుంది అన్నమాట. మనకి ఏంటంటే ఉత్పాతాలు షరామాములు అయిపోయినాయి అన్నమాట. షరామాములు అయిపోయినాయి. సో పెద్ద ఉత్పాతం ఏంటయ్యా అంటే ఇప్పుడు సమాజంలో నిరుద్యోగం. అందరూ స్కూళ్ళకి వచ్చేసి, అందరూ కాలేజీలకు వచ్చేసి, అందరూ చదివేసి, అందరూ డిగ్రీలు కంప్లీట్ చేస్తున్నారు. డిగ్రీలు కంప్లీట్ చేసి ఏం చేస్తున్నారు? డిగ్రీలు పట్టుకుని అమీర్పేటలో రోడ్ల మీద తిరుగుతున్నారు. అంటే ఇది వచ్చేసి మరి విద్యా వ్యవస్థలో ఉన్న ఒక లోపం. మన విద్యా వ్యవస్థలో ఈ వర్ణాన్ని సరిగ్గా నిర్ణయించే వ్యవస్థ లేదనమాట. మరి అప్పటి భారతదేశంలో మకాలే భారతదేశంలో తిరిగిన సమయంలో వాడు లెటర్ ఏం రాశాడు? మొత్తం భారతదేశం అంతా తిరిగాను, ఎక్కడా కూడా నాకు ఒక దొంగ కానీ ఒక భిక్షగాడి కానీ కనపడలేదని రాశాడు. కారణం, వైదిక వర్ణాశ్రమ వ్యవస్థ అమల్లో ఉంది. మరి దీన్ని చెడగొట్టి భారతదేశాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలంటే మరి వాడు బ్రిటిష్ గవర్నమెంట్కి ఇచ్చిన రికమెండేషన్ ఏంటంటే ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి భారతీయులకి వాళ్ళ ధర్మాన్ని వాళ్ళే అసహించుకునే విధంగా చేయగలిగితే భారతదేశం మన గుప్పెట్లోకి వచ్చేస్తుంది అనేసి వాడు రికమెండేషన్ ఇచ్చాడు. లేదంటే మన వర్ణాశ్రమ వ్యవస్థ ఇట్ ఈస్ పర్ఫెక్ట్. ఒక్కడు కూడా ఉద్యోగం లేకుండా, ఒక్కడు కూడా పని పాట లేకుండా ఉండడం అనమాట. మరి ఇప్పుడు ఆధునిక వ్యవస్థ మనల్ని మనం మంచి గొప్ప ప్రజాస్వామ్య దేశం, లేకపోతే బాగా ఆధునిక సాంకేతికత ఇవన్నీ అందిపుచ్చుకున్న దేశం అని చెప్పుకుంటాం. అది అమెరికా కావచ్చు, భారతదేశం కావచ్చు, వేరే ఏ ప్రజాస్వామ్య దేశమైనా కావచ్చు. అన్ని దేశాల్లో ఈ నిరుద్యోగ సమస్య అనేది ఉంది. ఈ నిరుద్యోగ సమస్య అనేది ఉందన్నమాట. మరి దీనికి ఏ పరిష్కారం లేదు. ఎందుకంటే శాస్త్రాలను ఉల్లంఘిస్తే పరిష్కారం లేని సమస్యలే వస్తాయి. వాటిని భౌతికమైన ప్రయత్నాలతో సాల్వ్ చేయలేరు. భౌతికమైన ప్రయత్నాలతో వాటిని పరిష్కరించడం అసాధ్యం. సో యాజ్ పర్ టెండెన్సీస్ వర్ణ ఆఫ్ ఏ పర్టికులర్ మ్యాన్ ఈజ్ డిసైడెడ్. ఓకే, అంటే మరి భౌతిక లక్షణాలు ఉంటాయి అన్నమాట. ఏవి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. మరి ఎవరిలో ఏ గుణం ఎక్కువ ఉంది అనే దాన్ని బట్టి వాడి వర్ణం అనేది నిర్ణయించబడుతుంది. సరే బ్రాహ్మణుల్లో వచ్చేసి సత్వగుణం ఎక్కువగా ఉంటుంది, క్షత్రియుల్లో వచ్చేసి రజోగుణం ఎక్కువగా ఉంటుంది, వైశ్యుల్లో రజోగుణం తమోగుణం రెండూ ఎక్కువగా ఉంటాయి, శూద్రుల్లో తమోగుణం మాత్రమే ఎక్కువగా ఉంటుంది. సో ఈ రకంగా ఆ మనిషి ఎవరు, బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా అనేది నిర్ణయించవచ్చు. మరి భక్తుల పరిస్థితి ఏంటి? మరి భగవంతుడి భక్తుల పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. ఏ పర్సన్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ హౌఎవర్ ఈజ్ అబౌవ్ ద బ్రాహ్మణస్ బికాస్ బ్రాహ్మణస్ అప్రోచ్ ఇంపర్సనల్ బ్రహ్మన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ లార్డ్ కృష్ణ. మరి సాధారణంగా మనకు బయట కనపడే బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారు నిరాకార బ్రహ్మాన్ని కొలుస్తారనమాట. అంటే భగవంతుడికి ఆకారం లేదు, ఈ రకమైన జ్ఞానం మాత్రమే కలిగి ఉన్న వ్యక్తులు. మరి వాళ్ళు కొలిచేది ఏంటిది? కృష్ణుడి శరీరం నుంచి వెలువడే కాంతి. అది భౌతిక లోకానికి ఆధ్యాత్మిక లోకానికి మధ్యలో ఉండే ప్రాంతంలో ఆ కాంతి అనేది ఎక్కువగా కనపడుతుంది.
దాన్ని బ్రహ్మజ్యోతి అంటారు. దాన్ని కొలిచేవాళ్ళు అనమాట సాధారణ బ్రాహ్మణులు. మరి దాన్ని కొలిస్తే భగవంతుని కొలిచినట్టు కాదు. అయితే సాధారణ బ్రాహ్మణుల జ్ఞానం వచ్చేసి ఆ బ్రహ్మజ్యోతి వరకే. భక్తుల జ్ఞానం దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడి వరకు. అంటే చివరికి ఆ బ్రహ్మజ్యోతి కూడా ఎవరి నుంచి అయితే వస్తుందో మరి ఆ వ్యక్తి గురించిన జ్ఞానం భక్తులకు ఉంది. అంటే బ్రాహ్మణుడు పరిమిత జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని దాటి భగవంతుడి జ్ఞానం వరకు తెలుసుకున్న వ్యక్తినే భక్తుడని కానీ వైష్ణవుడని కానీ అంటారనమాట. మరి భక్తుల పరిస్థితి వచ్చేసి ఈ 4 వర్ణాలకి అతీతం. ఎందుకు? ఈ 4 వర్ణాలకి, ఈ 4 వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న సత్వగుణం, ఈ సత్వగుణం కావచ్చు, రజోగుణం కావచ్చు, రజోతమో గుణం కావచ్చు, లేదా సత్వగుణం, రజోగుణం, తమోగుణం, భక్తులు అనేవాళ్ళు ఈ లక్షణాలకి అతీతంగా ఉంటారు. అంటే ఈ భౌతిక లక్షణాలకి అతీతంగా ఉంటారనమాట భక్తులు అనేవాళ్ళు. కాబట్టి భక్తులు ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఏవైతే ఉన్నాయో, ఏది ఈ వర్ణ వ్యవస్థ, బ్రాహ్మణులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, శూద్రులు కావచ్చు, ఈ క్లాసిఫికేషన్లోకి భగవంతుడి దగ్గర, గురువు దగ్గర శరణాగతి తీసుకున్న వాళ్ళు వీటి పరిధిలోకి రానే రారు. అర్థమైంది కదా? సో భక్తులు వచ్చేసి, భక్తుల పొజిషన్ ఏంటి? వైష్ణవ. అంటే ఇక బ్రాహ్మణ వ్యవస్థను కూడా దాటేసిన పరిస్థితి అన్నమాట. ఓకే, మరి భక్తుల పరిస్థితి ఏంటి? యాజ్ కృష్ణ is transcendental to the system of four divisions, a person in Krishna consciousness is also transcendental to these divisions. అర్థమైంది కదా? భక్తులు వచ్చేసి వాళ్ళు ఈ వర్ణాశ్ర ధర్మానికి అతీతులు అనమాట. సారీ, ఈ వర్ణ వ్యవస్థకి అతీతులు, ధర్మానికి కాదు. మరి ఎఫెక్ట్ ఆఫ్ రిజర్వేషన్స్ బేస్డ్ ఆన్ మ్యాన్ మేడ్ క్యాస్ట్. అసలు ఇప్పుడు మన దగ్గర ఉన్న సామాజిక వ్యవస్థలు, సామాజిక వర్గాలు, కులాల వ్యవస్థే పెద్ద తప్పు. అదే పూర్తిగా శాస్త్ర విరుద్ధం. అలాంటి శాస్త్ర విరుద్ధమైన కుల వ్యవస్థ మీద రిజర్వేషన్లు చేయడం, దానివల్ల పరిస్థితి ఏంటి? సో ఇదొక వీడియో చూడండి. సో ఇది పరిస్థితి అనమాట. రిజర్వేషన్ ఉన్న వాళ్ళు తేలిగ్గా పైకెక్కిస్తున్నారు. రిజర్వేషన్ లేని వ్యక్తులు మరి వాళ్ళకంత ఆషామాషి కాదనమాట. ఇంకా नमस्कार। 2018 की एक बहुत ही फेमस केस आती है, काशीनाथ महाजन केस। उसमें सुप्रीम कोर्ट ये बोलता है कि एंटीसिपेटरी बेल जो है SC/ST एक्ट में केस में अगर आपके ऊपर होती है तो आपकी राइट है एंटीसिपेटरी बेल। लेकिन उसी वर्ष केंद्र सरकार जो है अमेंडमेंट लाती है और बोलती है कि SC/ST एक्ट में एंटीसिपेटरी बेल आपकी राइट्स नहीं है। लेकिन मैं आपके सामने एक दो फैक्ट्स रखना चाहता हूं। NCRB, नेशनल क्राइम रिकॉर्ड ब्यूरो, उसके अनुसार 2016 का डाटा यह बोलता है कि मात्र 26% और 21% कन्विक्शन रेट, मतलब कि सिर्फ दोषी करार दिए जाते हैं जितने के ऊपर SC/ST एक्ट केस में केस की जाती है। उसी प्रकार से 2020 का रिपोर्ट कहता है कि राजस्थान पुलिस के अनुसार कि 40% से ज्यादा जो केसेज हैं SC/ST एक्ट केस में वो फेक हैं। तो आप ये बताइए कि ये एक्ट को प्रॉपर तरीके से खत्म कर देना चाहिए या इसमें कुछ अमेंडमेंट किया जाना चाहिए? प्लीज नेक्स्ट फैक्ट लॉ को सब्सक्राइब करें ऐसे इन्फॉर्मेशनल वीडियोस के। సో ఇప్పుడు చూస్తే ఈ రకమైన విషయాలన్నీ మన సమాజంలో జరుగుతున్నాయి అన్నమాట. అంటే మరి ఈ తక్కువ కులాలుగా ఎవరైతే విభజింపబడ్డారో ఏది మనుషులు చేసింది, మరి వాళ్ళకి ఏ రకమైన అన్యాయం జరగలేదా అంటే వాళ్ళకి జరిగే అన్యాయాలు జరిగాయి. కొన్నిసార్లు వాళ్ళని తీసుకెళ్ళి చంపేసేవాళ్ళు. ఎందుకంటే మనుషులందరూ భౌతిక కాలుష్యానికి గురైన వాళ్ళే. ఇక భౌతిక కాలుష్యానికి గురైన వాళ్ళు చెయ్యని తప్పిదం ఉండదు. అవకాశం దొరకాలే కానీ మరి వాళ్ళ ఇంద్రియాలని సంతృప్తిపరచుకోవడం కోసం,
వాళ్ళ అహంకారాన్ని సంతృప్తిపరచుకోవడం కోసం ఏ ఎలాంటి దారుణమైనా చేసేస్తారు. సరే, అన్యాయాలు జరిగాయి. ఆ జరిగిన అన్యాయాలకి కొన్ని చట్టాలు వచ్చాయి, కొంచెం ఎడ్యుటేషన్ అదంతా జరిగి. కానీ ఇక్కడ చట్టాలని చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మర్చిపోతున్న చిన్న విషయం ఏంటంటే, మరి బాధితులుగా ఎవరినైతే గుర్తిస్తున్నారో వాళ్ళు కూడా భౌతిక కాలుష్యం ఉన్న వ్యక్తులే. భౌతిక భౌ- భౌతిక జగత్తుకు సంబంధించిన కాలుష్యాలు మనసులో ఉన్న వ్యక్తులే. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? నాకు ఇప్పుడు అదేంటి, ఒక చట్టం ఉంది కాబట్టి, రక్షించే చట్టం ఉంది కాబట్టి దాన్ని ఆయుధంగా వాడుకోవడం. అంటే ఈ ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఎవరి మీదైనా కేసు పెడితే వాళ్ళని తప్పనిసరిగా అరెస్ట్ చేయాల్సిందే. బెయిల్ రాదు, ముందుగా బెయిల్ రాదు. ముందు అరెస్ట్ అయిన తర్వాత కోర్టుకి వెళ్ళిన తర్వాతే బెయిల్. ఎవరినైనా కులం పేరుతో దూషిస్తే, ఇది ఆ ఎస్సీ ఎస్టీలో ఎవరైనా ఉంటే వాళ్ళని కులం పేరుతో దూషిస్తే ఒక మాట అంటే చాలు, వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేసేయాలి. యాంటిసిపేటరీ బెయిల్ కూడా రాదనమాట. తర్వాత కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాలి, రెగ్యులర్ బెయిల్. సో అది పరిస్థితి అన్నమాట. అది పరిస్థితి. అంటే ఒక చిన్న తప్పిదం వర్ణ వ్యవస్థని కుల వ్యవస్థగా వికారమయ్యే విధంగా చేయడం. ఆ ఒక్క తప్పిదంతో ఎన్ని ఉపద్రవాలు వచ్చాయి చూడండి. రెండు కులాలకు పడవు, కొట్టుకుంటారు, నరుక్కుంటారు, ఒకళ్ళనొకళ్ళు దోచుకుంటారు. వాడు తక్కువ కులం వాడు, వీడు తక్కువ కులం వాడు అని చెప్పేసి వాళ్ళని గుళ్ళకి రానివ్వకపోవడం. ఇంకా రెండు పెద్ద కులాల మధ్యలో కొట్లాటలు, రెండు చిన్న కులాల మధ్యలో కొట్లాటలు. మళ్ళీ కులాలని పట్టుకుని రాజకీయాలు చేయడం. దీనివల్ల ఏమవుతుందంటే మానవ జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఇది మన ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే, ముఖ్యంగా ఆంధ్ర వైపు చూసుకుంటే ఈ కులం పిచ్చి అనేది విపరీతం అన్నమాట. సో ఏం లేదు, ఆ కులానికి సంబంధించిన కుటుంబంలో పుట్టడం అనేది వాళ్ళకు ఒక పెద్ద గర్వకారణం. ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే చనిపోయేటప్పుడు ఎం వాపి స్మరణ్ భావం త్యజతి అంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. మరి ఈ రకంగా శాస్త్ర విరుద్ధమైన ఉద్దేశాలు, అభిప్రాయాలు మనసులో ఉంటే ఏమవుతుంది? మరి వాళ్ళకి రాగద్వేషం అనేవి విపరీతం అవుతాయి. నా కులం మీద నాకు రాగం అనేది ఎక్కువ. వేరే కులాల మీద, కొన్ని కులాల మీద ద్వేషం ఎక్కువ, రాగద్వేషాలకు గురవుతారు. మరి రాగం కావచ్చు, ద్వేషం కావచ్చు, రెండిట్లో ఏ ఒకటి ఉన్నా ఏమవుతుంది? ఖచ్చితంగా భౌతిక ప్రపంచంలో పుట్టాల్సిందే. అంటే మానవ జీవితం సర్వనాశనం అయిపోయినట్టు. ఓకే, సో కాబట్టి ఈ రకమైన విషయాలు మన సమాజంలో ఎందుకు జరుగుతున్నాయి? ఇది కారణం. యశాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారత నస సిద్ధిం అవాప్నోతి నా సుఖం నా పరం గతిం. మరి శాస్త్రాల్ని పాటించకుండా, శాస్త్రాల్లో భగవంతుడు ఇచ్చిన దాన్ని పాటించకుండా నాకు నచ్చినట్టు నేను చేస్తాను, నేను చాలా పెద్ద మేధావిని, సమాజాన్ని ఎలా బాగు చేయాలో నాకు తెలుసు, కాబట్టి సమాజాన్ని బాగు చేయడానికి భగవంతుడు కాకుండా నేనే చేస్తాను చట్టాలు, నేనే నియమాలు రాస్తాను అని చెప్పేసి ఏదో నా మనసుకు తోచినట్టుగా, లేకపోతే నా మేధస్సు చెప్పినట్టుగా నేను చట్టాలు రాస్తానని ఆ రకంగా చట్టాలు చేయడం, ఆ రకంగా ప్రభుత్వ వ్యవస్థలను ఏర్పాటు చేయడం వల్ల ఏమవుతుంది? అటైన్స్ నైదర్ పర్ఫెక్షన్. ఈ చట్టాల ముఖ్య ఉద్దేశం ఏంటి? కుల వ్యవస్థను లేకుండా చేయడం, మనుషులందరూ సమానంగా అయ్యే విధంగా చేయడం. అంటే సమాజంలో అసలు కుల వ్యవస్థ లేకుండా చేసి ఏ మనిషి అయినా ఒకటే అనే సమానత్వం తీసుకొద్దాం అనుకున్నారు. అది అయ్యే పని కాదు. ఎందుకు? ప్రతి మనిషికి వాడు సత్వగుణమా, రజోగుణమా, తమోగుణమా, ఈ లక్షణాలు అనేవి ఉంటాయి. ఏ మనిషి ఒకటిగా ఉండడు. కానీ వాళ్ళని ఒకటిగా చేద్దాం అనుకుంటారు. ఓకే, ఆ పర్ఫెక్షన్ అనేది రాదు. దట్ ఈజ్ ఇంపాసిబుల్. ఓకే, నార్ హ్యాపీనెస్, సంతోషం అస్సలు ఉండదు.
నార్ ద సుప్రీం డెస్టినేషన్, మోక్షం కూడా రాదు. ఇది భగవద్గీత చెప్పేదన్నమాట. యశాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారత నససిద్ధిం అవాప్నోతి నా సుఖం నా పరం గతిం. నేను చాలా పెద్ద మేధావిని, సో నా మేధస్సుతో నేను రాజ్యాంగం రాస్తాను. నా మేధస్సుతో రాజ్యాంగం రాసి ప్రతి భారతీయుడికి లేదా నా దేశంలో ప్రతి ఒక్కరికి సమానత్వం వచ్చే విధంగా చేస్తాను. కాబట్టి నా బుర్రలో నాకు వచ్చిన ఐడియాస్, నాకు వచ్చిన ఆలోచనల ద్వారా ఈ చట్టాలు కావచ్చు, చట్టాలను రూపొందించే వ్యవస్థలను కావచ్చు తయారు చేస్తాను అని చెప్పేసి నేను తయారు చేస్తాను. వాటిని అమలు చేస్తే ఏమవుతుంది? మీరు ఏ వ్యవస్థను నేను తీసుకోండి, ఏ వ్యవస్థకు సంబంధించిన మనుషులైనా సుఖంగా బతుకుతున్నారా? ఆ వ్యవస్థల లక్ష్యం నెరవేరుతుందా? ఆ వ్యవస్థల లక్ష్యం నెరవేరదు. దానికి సంబంధించిన మనుషులు సుఖంగా ఉండరు. ఇక వాళ్ళకి మోక్షమా? ఇంకా అది అసలు అది ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. వాళ్ళు బతికినంతకాలం కొట్టుకుంటూ బతకాల్సిందే, రాగద్వేషాలతో బతకాల్సిందే. ఇక తర్వాత ఏ అనారోగ్యం వచ్చో లేకపోతే వాళ్ళు గొడవలు పడి చంపుకోవడము, ఇక ఏదో రకంగా తనువు చాలించాలి. అది వాళ్ళ పరిస్థితి. సో దీన్ని మాయ అంటారు. మరి దీని నుంచి మరి భక్తులుగా ఇప్పుడు మన బాధ్యత ఏంటి? అలాగే ధర్మాన్ని ప్రచారం చేసే వ్యక్తులుగా మన బాధ్యత ఏంటి? ఇది మన బాధ్యత. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నిజానికి ప్రభుపాల్ వారు ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని తిరిగి తీసుకొద్దామని చెప్పేసి ఈ కమ్యూనిటీ ఫార్మ్స్ అనేవి స్టార్ట్ చేశారనమాట విదేశాల్లో. సరే, ఇవన్నీ మరి వేదాల అనుసారంగా మనకి వర్ణ వ్యవస్థ తిరిగి రావాలి అంటే అది కొంచెం సమయం పట్టవచ్చు. కానీ ఈలోపు మనం చేయాల్సింది ఏంటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే చెత్త చెదారం అంతా వదిలేసి, అంటే మన గురించి మనం అనుకుంటాం కదా, మనం గొప్ప కులానికి చెందిన వాళ్ళమనో లేకపోతే తక్కువ కులానికి చెందిన వాళ్ళమనో, ఈ చెత్త చెదారం అంతా వదిలేసి భగవంతుడికి శరణాగత అవ్వడం. అంటే నేను ఆ కులం వాడిని కాదు, ఈ కులం వాడిని కాదు, మరి నేను ఎవరిని? ప్రభుపాదుల వారి సేవకుడిని, అంతే. గురువు గారికి అలాగే భగవంతుడికి శరణాగత అయ్యి 4 నియమాలు పాటిస్తూ జపం చేస్తూ అలాగే భగవద్గీత 10 మందికి చెప్పడం, అంతే. ఈ రకమైన శరణాగతే అందరికీ తీసుకురావాలి. అందరినీ గురువుగారి కిందకి తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళు ప్రస్తుతం ఉన్న పరిస్థితి అది పూర్తిగా అశాస్త్రీయం. వాళ్ళ బతుకే ఒక తప్పుడు బతుకు వర్ణం ప్రకారం చూసుకోవాలంటే. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మాన్ని మనం తిరిగి తీసుకురావాలంటే అది మన వల్ల అయ్యే పని కాదు ప్రస్తుతం. మరి అది ఆ పని ఎవరు చేయాలి? భగవంతుడు చేయాలి. అది భగవంతుడి ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. కానీ ఈ పని మాత్రం మనం చేయొచ్చు, మనం సరెండర్ అవ్వచ్చు. అదేవిధంగా భగవంతుడికి శరణాగతి అవ్వమని చెప్పేసి 10 మందికి చెప్పవచ్చు. ఓకే, సో ఆ రకంగా చేస్తే అవుతుంది. వాళ్ళందరికీ ముక్తి కలిగించడం అది భగవంతుడి బాధ్యత. భగవంతుడు చెప్తున్నాడు, అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఈ రకంగా మానవ జన్మ యొక్క లక్ష్యం నెరవేరుతుందన్నమాట. సో ప్రస్తుత కాలానికి ఇదే పరిష్కారం అన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్, ఎనీ క్వైరీస్? regarding this class? Hare Krishna Prabhu. When someone asks, suppose this Bhagavad Gita supports Varna system, which is similar to caste system. So they don't know about these things. Then in such case, actually, how we have to give reply to them? Because so many people in the social media, other things, they don't know about the details of these things. But and some politicians will speak against this one, Bhagavad Gita supports caste system, like that. In such cases, how actually we have to respond and how we have to give the reply, correct answer to them. Yeah, Prabhu.
ఇప్పుడు ఈ రకంగా ప్రశ్నలు అడిగే వ్యక్తుల్లో రకరకాల వ్యక్తులు ఉంటారు. తెలియక ఈ రకమైన విమర్శలు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని మీరు సమాధానపరచవచ్చు. మీరు చెప్పొచ్చు, చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః, ఇట్ ఈస్ నాట్ జన్మకర్మ విభాగశః అని మీరు చెప్పేస్తారు. అవతల వాళ్ళకి మీరు రిఫరెన్సెస్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తే దే విల్ గెట్ కన్విన్స్డ్. అంటే వాళ్ళు ఏ కేటగిరీ వాళ్ళు అయ్యా అంటే, వాళ్ళకి భగవద్గీత జ్ఞానం లేదు, ఎవరో ఏదో చెప్తే నమ్మేశారు, టీవీలో ఎవరో ఒక మేధావి ముసుగులో ఉన్న వ్యక్తి చెప్తే నమ్మేశారు, అంతే. వాళ్ళకి మీరు కరెక్ట్గా రిఫరెన్సెస్ చూపించి అర్థమయ్యేలా చెప్తే వాళ్ళకి అర్థమైపోద్ది. ఇప్పుడు క్లాస్లో చెప్పిన విధంగా, అంటే వాడి లక్షణాన్ని బట్టి వాడు బ్రాహ్మణుడు అవుతాడు, వాడి లక్షణాన్ని బట్టి శూద్రుడు అవుతాడు. బ్రాహ్మణ కుటుంబంలో శూద్రుడు పుట్టే అవకాశం ఉంది, శూద్రుడి కుటుంబంలో క్షత్రియుడు పుట్టే అవకాశం ఉంది, బ్రాహ్మణుడు పుట్టే అవకాశం ఉంది అనేది మీరు చెప్తే అర్థమైపోతుంది. అయితే వేరే కేటగిరీ వ్యక్తులు కూడా ఉంటారు. వాళ్ళ లక్షణం తెలియంది తెలుసుకోవడం కాదు, రాజకీయం చేయడం. వాళ్ళు రాజకీయ నాయకులే కావచ్చు, లేదా ఇతరత్ర వ్యక్తులు కావచ్చు. ఇంకా అలాంటి వ్యక్తులకు వచ్చేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయకపోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళ లక్షణం, అలాంటి వ్యక్తుల లక్షణం వచ్చేసి మరి వాళ్ళ అభిప్రాయాల్ని బలవంతంగా సమాజం మీద రుద్ది, మనుషుల మీద రుద్ది, వాళ్ళ తప్పుడు అభిప్రాయాల్ని ప్రచారం చేసుకుని దాని నుంచి ఏదైనా స్వలాభం పొందే ప్రయత్నం చేస్తున్నారనమాట. ఈ రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఏమీ తెలియని వ్యక్తులు, లేదా ఉన్న అజ్ఞానాన్ని వాడుకుని స్వలాభం పొందడానికి ప్రయత్నించే వ్యక్తులు, రెండు రకాల వ్యక్తులు ఉంటారు. సో అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండడం మంచిది. సో తెలియని వ్యక్తులు, సాధారణ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు తెలియజేయచ్చు, ఆ రకంగా అనమాట. సో దట్ ఈస్ ఆల్. ఎనీ ఫర్దర్ క్లారిఫికేషన్ రిక్వైర్డ్, ప్రభు? Yes, Prabhu. Yes. We are actually living like outside the world. It is completely based on the caste system only, like అవును ప్రభు, the government, everything. కరెక్ట్. And the rules, everything it is made are based on the caste only, like what you said, like reservation, other things. అవును, కరెక్ట్. Like how actually we have to convince them, like because we are following this one and we studied everything, whatever the education, we studied everything based on this one. సో వాళ్ళకి కన్విన్సింగ్ వచ్చేసి మరి ఒకటే మాట, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. బాబు, నీ కులాలు అవన్నీ పక్కన పెట్టేసి భగవంతుడికి శరణాగతి అయిపో అని చెప్పాడమే, అంతే. అంతే, అయిపోయింది. నీకు కుల వ్యవస్థ ఇదంతా నచ్చదు కదా, వదిలేసి వాటి మీద అటాచ్మెంట్ వదిలేసి భగవంతుడికి శరణాగతి అయిపో, యువర్ లైఫ్ విల్ బి సెట్. మరి భగవంతుడికి శరణాగతి అయ్యి నేను అవ్వను, నేను నా కులంతోనే లేకపోతే నేనున్న సామాజిక వర్గంతోనే నేను కట్టుబడి ఉంటానంటే దట్ ఈస్ ద మిస్టేక్ ఆఫ్ ద ఆపోజిట్ పర్సన్. ఒకటి శాస్త్రానుసారం నాయన, ఇది వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థ ఏంటంటే కుల వ్యవస్థగా వికారం చెందింది అని మనం చెప్తాం. ప్రస్తుతం పరిస్థితి ఇది అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో సొల్యూషన్ వచ్చేసి భగవంతుడికి శరణాగతి అవడమే. జస్ట్ గివ్ అప్ ఆల్ వెరైటీస్ ఆఫ్ నాన్ సెన్స్ థింగ్స్ అండ్ టేక్ షెల్టర్ అండర్ కృష్ణ, అంతే, అయిపోయింది. ఇది ఒకటే పరిష్కారం అనమాట. సో నీ కుల వ్యవస్థ నచ్చదు కదా, మనుషులందరూ సమానం అని కదా నీ ఉద్దేశం, కాబట్టి నీ వైపు నుంచి నువ్వు దాన్ని త్యజించు, త్యాగం చేసి, అంతే. సమాజంలో ఒక మార్పు రావాలి అని నువ్వు కోరుకుంటున్నప్పుడు ముందు ఆ మార్పు నువ్వే అయి చూపించు. సో దట్ ఈస్ ద వే, ప్రభు, దట్ ఈస్ ద వే. సో ఎనీ అదర్ క్లారిఫికేషన్, ప్రభు? No problem, it's clear. Okay. So shall we conclude the session? Yes, Prabhu. Yeah, okay, Prabhu. So దయచేసి నోట్స్ పోస్ట్ చేయండి. శ్రీ శ్రీ రాధా గోవిందకి, నితాయ్ గౌరంగకి, లక్ష్మీ నరసింహ స్వామికి, విశ్వగురు